రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపైన దొడ్డి కొమరయ్య వర్ధంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కురుమ సంఘ అధ్యక్షులు క్యామ శంకర్ కుర్మ చీరాల రమేష్ కుర్మ బీసీ ఫ్రంట్ అధ్యక్షుడు గొరిగే మల్లేష్ కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ చెర్లపల్లి కూడా మాజీ సర్పంచ్ కాలే గణేష్ వస్పరి బాబు కాలే మల్లేష్ చిత్ర బాలరాజ్ రాజు మిగతా కుర్మ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కుల పెద్దలు పాల్గొన్నారు. దయచేసి మనమందరూ కూడా ఒక శక్తిగా తయారైపోయి ఇబ్రహీంపట్నంలో అందరూ పట్టి రాబోయే రోజుల్లో మన స్థానిక ప్రభుత్వంలో ఓటు చేయించడం కోసం మనం ముందుకు రావాలని ముందుకొచ్చి మన కుటుంబాన్ని వచ్చాలి. ఎట్టి కంపెనీ గారి స్ఫూర్తిని మనందరూ స్టార్ట్ చెప్పాలి. నాడు 19 సంవత్సరాల వయసు ఉన్న ఆయన ఇది అడ్డం వస్తుంది నిజంగా అందరూ తండ్రి తొందరగా వినాయక కానీ చేసుకోయా కొమరయ్య బలగట్టి మనం మాట్లాడినట్టు బాబు క్యాండిడేట్ బలగట్టి కలిశాలు అయితే మంచిగా చూడకూడదు. ఎందుకు ఈయన ఆయన పేరు ఏం పేరు తన బాబు దగ్గరకు వచ్చి సాయంత్రం వారికి నేను కూడా వచ్చి అంటే లేట్ వచ్చిన సర్పంచ్ సాబ్ కూడా దిగవా ఇంకా ఎంత జరుగుతాం గట్టి కొమరయ్య ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జై కుర్మా వర్ధిల్లాలి 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 జై కుర్మా జై కుర్మా జై చంద్రేశ్వర చేసినట్టుంటదా వేస్తే జై కుర్మా నువ్వేనే జై కుర్మా హమారా హై జై తెలంగాణ జై కుర్మా నువ్వు వెయ్యన్నా నువ్వు పూలు వేసినాక చేసుకోవాలి. పూలు వేసినాక అందరం నివాడదాం బట్ నివాడాక సాయిదాం దొడ్డి కొమరయ్య ఆశయాలను వర్ధిల్లాలి కురుమల ఐక్యత జై కుర్మా గణేశన్న కుర్మా చెప్పినాడు తన కుటుంబ రికార్డు చేస్తాడు. జై కుర్మా సాధిద్దాం
సాధిద్దాం సాధిద్దాం దొడ్డి కొమరయ్య ఆశయాలు సాధిద్దాం. జై కుర్మా జై కుర్మా. జై కుర్మా జై కుర్మా. మరి రెండు చేతులతో పైకి నమస్తే. తెలంగాణ తొలి అమరుడు కీర్తిశేషులు దొడ్డి కొమరయ్య 98వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి కుల బాంధవులందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దొడ్డి కొమరయ్య గారి చరిత్ర ఈనాడు తెలంగాణ సమాజానికి పూర్తిగా ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో మరి తెలంగాణలో మొట్టమొదటిగా తొలి అమరుడైనటువంటి మరి దొడ్డి కొమరయ్య భూమి కోసం, ముక్తి కోసం, పేద ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి దొడ్డి కొమరయ్య గారి చరిత్ర గురించి తెలుసుకొని ఆయన ఒకటి ఆశయ సాధన కోసం ఈనాడు తెలంగాణ యువత అంతా కూడా మరి బీసీలు అయితేనేమి, కురుమ కుల బాంధవులు అయితేనేమి మరి తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి అందులో భాగంగానే ఈ ఇబ్రాహీంపట్నం నడిబొడ్డున ఈ కట్ట మీద ఆయన కాంస్య విగ్రహం ఇప్పించినటువంటి గౌరవ పెద్దలు క్యామ మల్లేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ అది తొందరలో చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై కుర్మా జై కుర్మా. జై కుర్మా వర్ధిల్లాలి కుర్మల ఐక్యత, వర్ధిల్లాలి కుర్మల ఐక్యత. జై కుర్మా. అందరూ కలిసి ఇక్కడ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రాహీంపట్నం మెట్రాపల్ దగ్గర ఈరోజు జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్న మా కుర్మ సోదర సోదరులందరికీ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మన దొడ్డి కొమరయ్య గారి యూత్ కోసం అలాగే ఇప్పటి దగ్గర మన మన గులాంగిరి మనకు అవసరం లేదు కానీ నిజాం పాలనను మనం అందించి అతి చిన్న వయసులోనే వీరమరణం పొందిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కమిటీలో మన కుటుంబ కమిటీ మన ఆదర్శంగా భావించాలి. ఇప్పుడు మన మల్లెక్కన చెప్పినట్టు ఎక్కడ పోయినా కూడా మన కుటుంబానికి ఎక్కడ కూడా విలువ లేకుండా పోతుంది. 20 ఏళ్ళ సందు 30 ఏళ్ళ సందు పార్టీ సేవ చేసినా కూడా ఎవరైతే పార్టీ మారిందో వాళ్ళకే చేస్తున్నారు. మన ఎక్కడైనా చట్టసభలో స్థానం లేదు. వచ్చే ఎలక్షన్ ఎక్కడైనా ఎవరైనా మన కుల సోదరులు నిలబడితే తప్పకుండా మనం అందరం ఏకమై వాళ్ళని గెలిపించుకోవాలని ఎవరికో సేవ చేయడం తప్ప మనం కాపాడుకుంటుంది ఖచ్చితంగా తప్పకుండా మీరు చెప్పినట్టుగా అవకాశం వచ్చిన మనం గెలిపించుకోవాలి. చట్టసభలో మనం కూడా ఉండాలి. మన వీలైతే మనం కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఐక్యంగా ఉందామని తెలియజేస్తూ అందరికీ ఆయన ఆశయాలను కొనసాగించాలని తీసుకోవాలని చెప్పి జై కుర్మా. దొడ్డి కొమరయ్య 98వ జయంతి సందర్భంగా నా కుల బాంధవులు అందరూ ఇక్కడ ఇబ్రాహీంపట్నం వచ్చేసి చెరువు కట్ట మీద దొడ్డి కొమరయ్య విగ్రహం దగ్గర మనమందరం కలుసుకొని ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి అదే రకంగా దొడ్డి కొమరయ్య అంటే ఒక సుభాష్ చంద్రబోస్. ఆయన అందరికంటే ఏదైతే పౌరుషం కోసం ఆ రోజు ప్రాణత్యాగం చేసినందుకే ఈరోజు తెలంగాణ కోసం కానీ మన కులంలో కానీ ఎంతో గౌరవం పెరిగింది. ఆయన వారసుగా పుట్టడం మనకు అదృష్టంగా భావిస్తూ ఆయన ఆశయాలు, ఆయన పౌరుషం మనం పుచ్చుకోవాలి. ప్రతి ఇంట్లో దొడ్డి కొమరయ్య బొమ్మ పెట్టుకోవాలి. ప్రతి పిల్లవాడికి మనం చెప్పాలి మన కుటుంబంలో ఇంత పెద్ద మనిషి ఉంటుందని. మనం ఆదరణ లేక ఇంతకుముందు మనకు విద్య లేకపోతుండే ఇప్పుడు మన పిల్లలందరూ బాగా చదువుకున్నారు కాబట్టి ఆ దొడ్డి కొమరయ్య ముందుకు పెట్టుకొని మన అనుకునే ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి. మరి ఇట్లా పెద్ద మనుషులు చాలా మంది చెప్పినారు. ఎక్కువసేపు చెప్పడానికి టైం తగ్గుంది కాబట్టి అయితే విగ్రహం మల్లేశన్న పెట్టించాడు. క్యామ్ మల్లేశన్న దానికి మెట్లు నేను చేపిస్తానని చెప్పిన మెట్లు కూడా తయారున్నాయి. ఆ మెట్లు పెట్టిస్తా. గణేష్ నువ్వు మన మంగ పెట్టిన సహకరిస్తే
తప్పకుండా ఆయన పెట్టించి తప్పకుండా మంచి చేస్తున్నాము. మరి మళ్ళా ఆయన వర్ధంతి కల్లా ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేసే విధంగా నాకు సహకరిస్తే నేను ముందుండి తీసుకెళ్తానని మీకు మాట ఇచ్చి చక్కటి అవకాశం ఇచ్చిన నా కుల బాంధవులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై చంద్రశేఖర్. 98వ జయంతి కార్యక్రమానికి విజయనగరం గౌరవ పెద్దలు కుల సంఘం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు మన క్యామ శంకరన్న గారికి, అదేవిధంగా పెద్దలు శివకుమారన్న గారికి, గణేష్ గారికి, రాజు గారికి, సిఆర్ రమేష్, ఎమ్మ భాష, బాలరాజ్, మంగమ్మ, ఇంకా జంగయ్య అందరికి ప్రతి ఒక్కరికి వచ్చిన పెద్ద అందరికీ మాజీ సర్పంచ్ మల్లేష్ గారికి, ఐలయ్య గారికి వచ్చిన పెద్ద అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు మన దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి తెలంగాణ మొదటి అమలైనటువంటి దొడ్డి కొమరయ్య మనకోళ్ళ పుట్టినందుకు గర్వించాలి. ఈరోజు దొడ్డి కొమరయ్య గారి మరణం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధానమైన కారణం అని తెలియజేస్తా ఉన్నాను. దొడ్డి కొమరయ్య గారి తెలంగాణ సాయుధ పోరాటం అమలైన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమం ప్రబలి ఆ రోజు ఈ రోజు వరకు కూడా అదే ఉద్యమం కొనసాగిస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడే వాస్తవం తిరుమల ఆణిముత్యమైనటువంటి దొడ్డి కొమరయ్య గారి చరిత్ర. అటువంటి కులంలో పుట్టి మా అందరం కూడా ఆయన 95 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు అయిపోయింది. అయినా మనం మాత్రం కుటుంబంలో మా చైతన్యం లేకుండా పోయింది. చైతన్యం లేకుండా ఇప్పుడు రాజకీయంగా మన వెనుకబడతనం ఉన్నది. ఓ పక్కన కర్ణాటక రాష్ట్రంలో కులానికి చెందినటువంటి సామాజిక ముఖ్యమంత్రి అయ్యి ఇంకా వేరే రాష్ట్రాల్లో ముందుకెళ్తా ఉంటే మన తెలంగాణ రాష్ట్రం మాత్రం మనం అందరం వెనుకబడుతూ ఉన్నాం. ఈ మీటింగ్లో మాట్లాడుకుంటా ఉన్నాం మనం అట్లా చేయాలి. కానీ ఆ తర్వాత మీటింగ్ తర్వాత మళ్ళీ మనం వివిధ చట్టాలు పట్టుకొని మన వివిధ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. దయచేసి వచ్చిన మిత్రులకు అందరూ తెలియజేస్తా ఉన్నాను, ఏది ఏమైనా గతం అంతా జరిగిపోయింది. ఈ గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల పూట దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితోటి ఈ ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కుటుంబం అందరూ చైతన్యవంతమై ఐక్యమత్యమై రేపటి నాడు ఒక రాజకీయ శక్తి ఎదగాలని అందుకనే ప్రతి ఒక్కరు కంకణపత్రులు కావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అందరూ ఎవరికి వాడు నేను పెద్ద అనుకుంటే నేను పెద్ద నువ్వు అనుకుంటే నేను పెద్ద ఈ పెద్దరికంతో విభోజనంతో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఆయన ఎత్తే అన్న నువ్వు ఎత్తే ఒకనాడు ఎన్నికటి రోజులలో ఊళ్ళో కుల పెద్ద ఎత్తే కులం మొత్తం ఊరు మొత్తం వెళ్ళేవాళ్ళు. ఆ సంస్కృతి వాళ్ళకి ఉన్నది. ఆ సంస్కృతి ఏమైంది? సంస్కృతి ఎటువైంది? ఈరోజు మనం అందరం ఎవరి పని కానీ మనం అందరం ఇప్పటికైనా సరే మనం అందరం కూడా ఇబ్రాహీంపట్నం మొత్తం రాష్ట్రం మనం పక్కన పెడితే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో కుటుంబాన్ని ఐక్యపరిచి కుటుంబాన్ని చైతన్యపరిచి మేము రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థ ఎన్నికలు సర్పంచులుగా, ఎంపీటీలుగా, డిప్యూటీలుగా, కౌన్సిలర్గా మన బలాన్ని పెంచుకుంటే రేపు రాబోయే సాధారణ ఎన్నికల నాటికి మన బలం పెరుగుతున్న వాస్తవాన్ని గుర్తెళ్తా ఉన్నాను. అందుకోసం 2013 ప్రాంతంలో దాదాపుగా 10-15 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు